పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గంలో, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో వేయలేనటువంటి రోడ్లన్నీ కూడా డ్రైన్ టు డ్రైన్ వేసేటువంటి కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో అరండల్పేట బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉందో దానికి ఏదైతే అడ్జసెంట్గా ఉన్నటువంటి రోడ్స్ అన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముఖ్యంగా వసంతరాయపురం ప్రాంతం నుంచి హెవీగా ట్రాఫిక్ వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లు చేసుకోవడం ముఖ్యంగా. అంతేకాకుండా రాజీవ్ గాంధీ నగర్లో స్లమ్గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్ని దఫాలుగా అభివృద్ధి చేస్తూ ఈరోజు 75 లక్షల రూపాయలతో అక్కడ కూడా సీసీ డ్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. మారుమూల ఏదైతే శివారు ప్రాంతాల్లో కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించే దాంట్లో క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వం అందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అభివృద్ధి పదంలో ఈ నగరాన్ని తీసుకునేదానికి పూర్తిగా చిత్తశుద్ధితో ముందుకు సాగుతా ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ గుంటలు పడిపోయి చాలా ఇబ్బందిగా ప్రజల ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏ ఇబ్బంది కలగకూడదు అని డెవలప్మెంట్ అభివృద్ధి దశలో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క చోట కూడా సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నగరపాలక సంస్థ ద్వారా, కమిషనర్ ద్వారా, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ద్వారా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దశగా ముందుకు వెళ్తుంది. సీసీ రోడ్డుకి భూమి పూజ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఎప్పుడైతే భూమి పూజ చేసి ప్రారంభమవుతుందో ఆ ట్రాఫిక్ అంతా ముందుగానే ఇటు డైవర్ట్ అయ్యే అవకాశం ఉన్నందువల్ల ఈ రోడ్లన్నీ ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి చేసుకోబోతున్నాం. కూటమి ప్రభుత్వం అంటేనే, చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి బ్రాండ్